కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో జరిగిన పేలుడు మృతి కేసులో పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు. అయితే ఘటన జరిగిన వేముల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన డీఎస్పీ మురళీ నాయక్ అక్కడ పరిస్థితులను పరిశీలించారు. గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు. వేముల మండలం కొత్తపల్లి గ్రామంలో వీఆర్ఏ నరసింహులు మంచంపై పడుకొని ఉండగా దుండగులు డిటోనేటర్లు పేల్చి హత్య చేశారు. ఈ ప్రమాదంలో మృతుడి భార్యకు గాయాలయ్యాయి. అయితే మృతుడి భార్య వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. బాబుతో ఉన్న తర్వాత ఇవన్నీ తెలుసుకుని మా అమ్మ ఏం మాట్లాడే పనులు ఏం చేయలేదు సార్. కానీ అతను మా అమ్మ ఇప్పుడు మాట్లాడలేదని చెప్పి అతను ఇప్పుడు ఇంతకుముందు ఒకసారి వచ్చి మా నాయన్ను గొంతు కొట్టుకోవడం చేయడం కొట్లాట్లు జరిగినాయి సార్. ఇప్పుడు నిన్న నైట్ వచ్చి 10 ఆ టైంలో సంథింగ్ ఎన్నో టైంలో వచ్చి కరెంటు పెట్టి ఏదో చేసి అది చేసినారు సార్ మా నాయన్ను. దీంట్లో మీ అమ్మ పాత్ర అడుగుందంటావా? మా అమ్మకి ఏం లేదు సార్. ఇప్పుడు ముందు అదంతా జరిగింది సార్. మా అమ్మ అట్లాంటి ఏంటి మానుకుంది. మా అమ్మ సైడ్ నుంచి డబ్బులు రాలేదు, ఏం మాట్లాడలే, వాళ్ళని చెడగొట్టాలని చెప్పి అతను అట్లా కొట్లాట చేయడం అట్లా చేయడం చేసినారు సార్. లాస్ట్ నరసింహులు ఆయన విఆర్ఏ విలేజ్ అసిస్టెంట్ ఆఫీసర్ అంటే మనకు పల్లె భాషలు అయితే తోటి అతను. వాళ్ళ భార్య శుభలక్ష్మమ్మ ఇద్దరు వాళ్ళ హౌస్ ముందర వరండాలో పడుకున్నారు. ఆ వరండాలో పడుకున్న తర్వాత ఆయనకు ఒక 3 కొడుకులు కూతురు ఉంటారు. వాళ్ళు వేరే హౌస్ కి దూరంలో వాళ్ళు పడుకుంటారు. వీళ్ళ నుంచి వాళ్ళ అమ్మగారు కూడా ఒక 20 అడుగుల దూరంలో పడుకుంటుంది. బాగా నిద్రించినటువంటి సమయంలో ఈ రమేష్ ఇంటి వైపు నుంచి పాడుబడినటువంటి పెంకులు కొట్టమన్నమాట. అది అక్కడి నుంచి ఒక డైనమో బ్యాటరీ అమర్చి ఏదైతే వాళ్ళు పడుకున్నారో ఆ ప్లేస్ దగ్గర జిలిటన్ స్టిక్స్ తో అమర్చబడినటువంటి డెటోనేటర్ ను పేల్చడం జరిగింది. పర్యవసానంగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి గాయాలైనాయి. వాళ్ళిద్దరికి తరలిస్తా ఉంటే ఎన్ రూట్ ఎవరైతే నర్సింహులు విఆర్ఏ ఉన్నారో ఆయన చనిపోవడం జరిగింది. ఖచ్చితంగా తెలిసింది ఏంటంటే వివాహేతర సంబంధాలు ఉన్నాయని కొద్దిగా దృష్టికి వచ్చింది. అన్ని కోణాల్లో విచారణ చేసి ఆలోచన చేసి మోటివ్ ఆఫ్ ఎస్టాబ్లిష్ ను ఐడెంటిఫై చేస్తాం. అదే రకంగా ఆ డెటోనేటర్ ఎక్కడి నుంచి వచ్చింది, జిమ్నాస్టిక్స్ ఎక్కడి నుంచి వచ్చింది, అండ్ బ్యాటరీ కూడా ముఖ్యమే. పడుకొని 10 నిమిషం సాయంత్రం వచ్చాం. నాకు నిద్ర వచ్చేస్తుంది. అన్నం తినేసి పడుకున్నాము. ఇదంతా పాత కుట్ర సార్. అంటే కొన్ని 3 ఏళ్ళు 4 ఏళ్ళ నుంచి కుట్ర. కొన్ని తప్పులు సరిపోయింటాయి. ఆ తప్పుల వల్ల వేరే వాడి కక్ష పెట్టి ఇట్లా చేసినాడు సార్. అట్లా చేసినాడు సార్. మనం కొత్తపల్లెలో బాబు అనేవాడు చేసినాడు సార్. వాడిని ఎప్పటికీ ఉరిశిక్ష వేయాలి సార్. జ్ఞాపకం లేదు సార్. నిద్రపోపని చేసేసినాడు.